పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. జనసేన కార్యకర్త రాయుడు హత్య కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదు. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికీ నోరు మెదపలేదు. సొంత పార్టీలో కార్యకర్త చనిపోతే స్పందించిన డిప్యూటీ సీఎం ప్రజల ప్రాణాలకు ఏం రక్షణ కల్పిస్తాడని ప్రజలు భావిస్తున్నారు. నిందితులను శిక్షించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని సూచిస్తున్నారు. శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ వినూత డ్రైవర్ రాయుడి హత్య కేసులో న్యాయం చేయాలని బాధిత కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. రాయుడిని చంపక ముందు 5 సార్లు పంచాయతీ జరిగిందని అతని అమ్మమ్మ రాజేశ్వరమ్మ చెబుతున్నారు. తన మనవర్ని చంపొద్దని వినూత దంపతుల కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడినా కనికరం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్లుగా రాయుడు జనసేన పార్టీలో ఉన్నాడని, అందుకు ఫలితంగా తన ఒక్కగానొక్క మనవర్ని అన్యాయంగా దూరం చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు రాజేశ్వరమ్మ. నా కొడుకుని కోడలను కూడా వదిలేసి ఆ బిడ్డ కోసం వచ్చి నేను ఎట బతుకుతా ఉన్నా. ఇప్పుడు ఆ బిడ్డనే లేకుండా చేసి నేను ఎట బతకాలా? నన్ను ఎవరు జాకుతారు? ఈ పవన్ కళ్యాణ్ జాకుతాడా, లేకుంటే టీడీపీ వాళ్ళు జాకుతారా? నన్ను వాళ్ళంతా ఎవరు బట్టి వాళ్ళు ఎక్కడ ఉండారు? పవన్ కళ్యాణ్ ను పిచ్చిగా అభిమానించే వ్యక్తిని హత్య చేశారని తెలిసినా జనసేన అధినేత ఇంతవరకు స్పందించకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజేశ్వరమ్మ. జనసేన కార్యకర్త హత్యకు గురైతే పరామర్శ లేదని, కనీసం ఫోన్ కూడా చేయలేదని వాపోతున్నారు. నా బిడ్డను అందరూ వాడుకొని పావులో చేసుకొని చిన్న బిడ్డను ఏం చేసుకొని ఈ మాదిరి చేసినారు. అది ఎవరు చేసినారు? అది బయట రావాలి నాకు. ఈ చంద్రబాబు నాయుడు పట్టించుకోవటంలే, ఈ బొజ్జల సుధీర్ రెడ్డి పట్టించుకోవటం బాగా ఆ పొద్దు అన్నీ చేస్తానని చెప్పినాడు బొజ్జల సుధీర్ రెడ్డి. ఈ పొద్దు ఏడదానుకున్నాడు, అసలే రాలా బయట. వాళ్ళందరూ వచ్చి మాకు న్యాయం జరిగేలా. చిన్న చిన్న విషయాలకు స్పందించే పవన్ జనసేన కార్యకర్త రాయుడు చనిపోతే కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు అతని సోదరి కీర్తి. పవన్ వచ్చి తమకు న్యాయం చేయాలని కీర్తి డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారు రావాలి, లేకుంటే మమ్మల్ని పిలిపించాలి, మేము ఆయనతో మాట్లాడాలి. పార్టీలోనే ఉన్నాము, ఆయన ఏది చెప్తే దాని ద్వారానే మేము వెళ్తున్నాము. ఆయన ఎందుకు ఇంకా దీనికి స్పందించట్లేదో మాకు తెలియట్లేదు. రాయుడి హత్య తర్వాత తమకు 30 లక్షలు ఆఫర్ ఇచ్చారని, తాము డబ్బుకు లొంగే వాళ్ళం కాదని స్పష్టం చేశారు. రాయుడి హత్య విషయంపై తమకు న్యాయం చేయాలని సోదరి కీర్తితో పాటు ఆమె అమ్మమ్మ రాజేశ్వరమ్మ శ్రీకాళహస్తి డీఎస్పీని కలిశారు. జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినూత డ్రైవర్ రాయుడి హత్య కేసును ఏపీకి బదిలీ చేస్తే కేసు నీరుగారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయుడి హత్య కేసును ఏపీకి బదిలీ చేయాలని కుట్రలు చేస్తున్నారని, తమిళనాడు పోలీసులే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగాలంటే తమిళనాడు పోలీసులు విచారణ జరపాలని, అప్పుడే వాస్తవాలు వెలుగు చూస్తాయని పేర్కొన్నారు. రాయుడిని చంపిన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.